వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై లవ్లీ బర్డ్స్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ స్టార్టింగ్ లో క్లిప్స్ చూడంగానే ఎక్కడ ఎంత బాగుందో మీకు వెళ్ళాలనిపిస్తుంది కదా. సో మేము ఆ ప్లేస్ కి అయితే మనకి రాష్ట్రపతి భవనం అండి, అది చూడటానికి వెళ్దాం అనుకున్న టైంలో అక్కడ ఉద్యాన ఉత్సవం అనే ఈవెంట్ జరుగుతుంది. సో లాస్ట్ డే అనగానే ఆ రోజు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. మీకు అది కాకుండా రాష్ట్రపతి నిలయం ఒకటే చూడాలనుకుంటే టైమింగ్స్, ఫుడ్ అండ్ ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వ్లాగ్ లో నేను చెప్తాను, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ, ఎందుకంటే నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది, చూడగానే చాలా ఇష్టపడతారు. ఉద్యాన ఉత్సవం మొత్తం కూడా మన ప్లాంటింగ్ సంబంధించి, నేచర్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. అది కాకుండా చాలా మంది అండి రాష్ట్రపతి భవనం అనొచ్చు, నిలయం అనొచ్చు, స్కూల్స్ నుంచి చాలా మంది పిల్లలు వస్తారండి అక్కడ నాలెడ్జ్ గెయినింగ్ కోసం. అంతేకాదు అక్కడ కాకపోతే కొంచెం లాంగ్ పాత్ ఉంటుంది, ఎక్కువ నడవాల్సి వస్తుంది. కానీ అక్కడ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి అంతా ఎంజాయ్ చేశాను నేనైతే. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, అంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంతేకాదంటే అక్కడ ప్రెసిడెంట్ గారి హౌస్ చూడొచ్చు, అప్పట్లో ప్రెసిడెంట్స్ యూజ్ చేసిన మెర్సిడీస్ బెంజ్ కార్ట్ అండ్ ఎన్నో మెడల్స్ ఇస్తారు, అవన్నీ కూడా ఎట్లా ఉంటాయి, వాళ్ళు వాడిన అప్పటి నిజామ్స్ వాళ్ళు వాడిన కిచెన్ యూటిలిటీస్ కానీ. అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ఆశ్చర్యం కూడా అనిపించింది. అప్పట్లో ప్రెసిడెంట్ గారికి ఫుడ్ పంపించాలంటే అండర్ గ్రౌండ్ ట్యూనెల్ ఒకటి ఉంటుంది, కిచెన్ నుంచి అక్కడ డైనింగ్ హాల్ కి అండర్ గ్రౌండ్ నుంచి ఫుడ్ వెళ్ళేదంట. చూడగానే చాలా విచిత్రంగా అనిపించింది. సో అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్ లో పెట్టాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గార్డెన్ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే మనకి కొంచెం దూరం నడవగానే ఫస్ట్ ఇది వస్తుందండి. ఫస్ట్ చూడగానే చాలా ప్లెజెంట్ అనిపించింది. ఫ్లవర్స్ కానీ అది ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు, ఆ ఫ్లవర్ నేమ్ ఏంటి అవన్నీ అక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేశారు. అక్కడక్కడ మనకి ఫొటోస్ దిగడానికి సెట్టింగ్స్ కూడా అరేంజ్ చేశారు. సన్ఫ్లవర్ అని, ఫోటో బూత్ అని అట్లా అరేంజ్ చేశారు. చాలా క్యూట్ అనిపించింది, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడైతే. రాష్ట్రపతి భవనం ఆర్ నిలయం చూడాలంటే మనకి టైమింగ్స్ 10 AM నుంచి 5 PM వరకు. అండ్ కారు పార్కింగ్ అయితే నో చార్జెస్ ఫెసిలిటీ ఉంది. టికెట్ ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, అక్కడ ఢిల్లీ డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు. ఫ్రీ టికెట్ అండి, నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రీ జరుగుతుంది. ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది, రీజనబుల్ ప్రైసెస్. స్టార్టింగ్ లోనే చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నాలెడ్జ్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. ఐరా ఈ నాలెడ్జ్ గ్యాలరీ దేని గురించి అంటే మన హిస్టరీ గురించి, కాన్స్టిట్యూషన్స్ గురించి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. అండ్ నిజామ్స్ కాలం నుంచి ఎట్లా ఉండేది, బిఫోర్ రెనోవేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు రెనోవేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఎంతమంది మన ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ అలాంటి అవార్డ్స్ ఇచ్చిన అవార్డ్స్ గురించి కానీ మనం ప్రతిదీ చాలా తెలుసుకోవచ్చు. అండ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది అని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మన ఎంబ్లం, అందరికీ తెలుసు. మనం వాళ్ళు ఎవరెవరిని కలిసే వాళ్ళు, నిజామ్స్ టైంలో పరిపాలన ఎలా ఉండేది, అండ్ ప్రెసిడెంట్ చేత ఏవైతే మెడల్స్ ఇస్తారో పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, అశోక చక్ర మెడల్స్ అన్ని కూడా ఈ గ్యాలరీలో డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి. అండ్ వేరే స్టేట్స్ లో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్, వాటి ఐడల్స్ అన్ని కూడా రిప్లికేట్ చేసి ఫ్రేమ్స్ రూపంలో ఈ గ్యాలరీలో పెట్టారు. మనం అవన్నీ కూడా చూడొచ్చు. టోటల్ గా ఇండియాలో 4 రాష్ట్రపతి నిలయాలు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. రాష్ట్రపతి నివాస్ అంటారు, రాష్ట్రపతి నిలయం భవనం అనొచ్చు, రాష్ట్రపతి ఆశయానం, ఇట్లా అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఇయర్లీ వన్స్ ఈ 3 స్టేట్స్ అయితే ప్రెసిడెంట్ కవర్ చేస్తారంట.
చూసారు కదా మన ప్రెసిడెంట్ గారి రిప్లికా కూడా పెట్టేశారు. ఇప్పుడు టచ్ అయినాయి అట్లా. ప్రీవియస్ గా అయితే పక్కన నుంచి ఫోటోలు కూడా దిగొచ్చు. ఇది వచ్చేసి ఢిల్లీలో ఎలా అయితే ఉంటుందో అది రిప్లికా అన్నమాట. ఫ్రేమ్ అట్లా చేసి చూపిస్తున్నారు మనకి ఇట్లా ఉంటుందని చెప్పి. ఈ కార్ వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ కార్. అప్పట్లో ప్రెసిడెంట్ వాళ్ళు వాడేది అని చెప్పి చూపిస్తే అక్కడ పక్కకే కార్ట్ ఉంది. అప్పట్లో వాడే కార్ట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా అప్పట్లో వాడే నిజామ్స్ అప్పట్లో వాడే డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో అన్ని కూడా ఫ్రేమ్ రూపంలో మనకి చూపిస్తున్నారు. అండ్ ఇంకా ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అంతేకాదు ఇక్కడ నిజామ్స్ యూజ్ చేసిన అప్పట్లో వంట సామాన్లు కానీ క్రాకర్స్ కానీ అండ్ అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్స్ యూజ్ చేసిన క్రాకర్స్ అండ్ వంట సామాన్లు ఎలా ఉండేవి, అప్పట్లో రాష్ట్రపతి డైనింగ్ హాల్ ఎలా ఉండేది అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి నాలెడ్జ్ గ్యాలరీలో. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా, అదేన్నో కాదండి కిచెన్ టనల్. ఈ కిచెన్ టనల్ నుంచి ప్రెసిడెంట్ గారి డైనింగ్ హాల్ కి కనెక్షన్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ఈ వేలోనే తీసుకెళ్తారని చెప్పి అన్నా కదా, సో అది ఇదేనండి, ఇట్లాగే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వేలో తెలంగాణకి సంబంధించిన ఆర్ట్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వాళ్ళ వృత్తులు ఏమిటి, ఎట్లా ఉండేవి అండ్ ఫెస్టివల్స్ కి సంబంధించినవన్నీ కూడా అండ్ మోర్ అన్ని కూడా ఒక ఇమేజెస్ రూపంలో ఆర్ట్ చేసి గోడల మీద అయితే పెయింట్ వేసారండి. చూడంగానే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ ఎలా ఉండేది, మధ్య మధ్య రెనోవేషన్స్ ఎట్లా అయినాయి అవన్నీ కూడా ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి. అండ్ టనల్ వచ్చేసి 165 meters ఉంటుందంట. అండ్ చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ ఇదే కాదు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందండి స్టెప్ వెల్, దాని గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఇదైతే మిస్ అవ్వకుండా అయితే చూడండి. పదా మరి అక్కడ ఉన్నాయి వేరేవి కూడా ఫుడ్ కోర్ట్ ఒకటి వద్దు ఇది వెళ్దాం ఫస్ట్. అవో పద లోపల పోదాం పద తొందరగా. లెఫ్ట్ అట్లాగనే ఎందుకు ఏ పూర్ణిమ ఇక్కడ నిల్చో, ఇదే ఆమె ఉండే ఇల్లు. అయిరా ఇక్కడ చాకీ చాచి 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 ఇక్కడ భలే వస్తుంది పూర్ణిమ గోదావరి స్టాండ్. ఐరా ఇటు చూడు, నువ్వు ఇటే చూడు పూర్ణిమ, నువ్వు అటు చూడకు. ఐరా ఐరా ఇటు చూడు, ఇగో చాచు దా. సో రాష్ట్రపతి నిలయం అయితే చూసేసాం కదా. సో సరౌండింగ్స్ ఎట్లా ఉంది, ఎంత గ్రీనరీ ఉంది, ఎట్లా డెకరేట్ చేశారనేది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేజ్ గార్డెన్, అందరికీ చాలా ఇష్టమైనది. సో అందరికి ఐడియా ఉంటుంది, తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాలి, మిస్ అయ్యామంటే మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇప్పుడు అట్లా వెళ్తున్నాం అనమాట. అక్కడ మిడిల్ లో వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అక్కడికి రీచ్ అవ్వాలండి. ఇవన్నీ సర్కిల్ తిరుగుతూ తిరుగుతూ. సో ఫైనల్లీ మనం వెళ్ళి అక్కడికి వెళ్ళబోతున్నాము. లెట్స్ సీ అది అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము.
ఎవరికి? ఏం కావాలి? అది కావాలా? వాటర్ ఫౌంటైన్కి వెళ్తావా? ఏమండి ఇక్కడ నుంచో ఫోటో తీస్తా. కూర్చో. పూర్ణిమ నువ్వు చూడు నీకు. అయినా చూడు పాపు. సో మేజ్ గార్డెన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు వచ్చేసి స్టెప్ వెల్కి వెళ్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా. సో రాక్ గార్డెన్ కానీ, హెర్బల్ గార్డెన్ ఎట్సెట్రా. సో స్టెప్ వెల్ అయితే చాలా స్టార్టింగ్ లో చెప్పాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఆశ్చర్యంగా కూడా అనిపించింది. మిస్ అవ్వకుండా చూడండి అప్పట్లో వాటర్ ఎట్లా తీసేవాళ్ళు అనేది. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పిల్లలకి ప్లే ఏరియా. ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్టెప్ వెల్ గురించి చెప్పాను కదా, అది ఇదేనండి. అక్కడ చూసారా మన అప్పట్లో బావిలోంచి నీళ్ళు తోడేప్పుడు స్ప్రింగ్ లాంటిది చూసారా, ఆ థ్రెడ్స్ కట్టేది. ఆ థ్రెడ్స్ ఒక స్టోన్స్ ఉన్నాయి కదా, వాటి సహాయంతో వెనకాల ఉన్న వెల్లో నుంచి వాటర్ లాగేవాళ్ళంట. సో డీటెయిల్ గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా రాశారు. ఇక్కడ స్కూల్ నుంచి తీసుకొచ్చే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారంట కూడా. సో ఇదేనండి వెల్, ఇందులో నుంచే వాళ్ళు వాటర్ పైనుంచి లాగేది. సో ఎట్లా చేస్తారో ఒక వీడియో క్లిప్ కూడా యాడ్ చేసి అది కూడా చూడండి. అక్కడ మీకు ఒక పైన మనిషి కనబడుతున్నాడు కదా, ఆ మనిషి తోడుతున్నాడా అని మీరు అనుకుంటారు. కాదండి, అక్కడ నుంచి తీయాలంటే 2 బుల్ కార్ట్ ని ఎద్దుల్ని అక్కడ కడతారు రెండింటికి. అవి లాగుతాయండి వాటర్. పైకి వచ్చిన తర్వాత ఆ పర్సన్ తీస్తాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అసలు అంత హైట్ నుంచి వాటర్ ని ఒక మనిషి ఎలా పుల్ చేస్తారో అనుకున్నాం, కానీ అది ఎద్దులు పుల్ చేస్తాయి అని చెప్పి అక్కడ రాశారు. సో ఫస్ట్ ఎద్దులు కూడా వాటిని ఎలా లాగుతాయో చూద్దాం, ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది. అందులో వచ్చేసి ఇప్పుడు చూపించిన స్టెప్ వెల్ ఒక ప్రాజెక్ట్ అయితే చేసి పెట్టారు. అందులో అప్పట్లో వాడిన ఎట్లా బిందెలు, ఒక మట్టితో చేసిన కుండలు ఎట్లా లాగేవాళ్ళు అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా రాసి పెట్టారు గోడల పైన. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న హెర్బల్ గార్డెన్ కి అయితే వెళ్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. అండ్ చాలా బాగుంది, డోంట్ మిస్. ఇప్పుడే అమ్మో నిద్రపోయిందండి. inaugurated by Sri Pratibha Patil. దగ్గర కూర్చుందా. ఒక్కొక్క చెట్టు పేరు, ఒక్కొక్క చెట్టు ఏమేంటో పేర్లు పెట్టి ఇదిలేండి. కష్టంగా ఉన్నాయి చదవాలంటే ఒక్కొక్కటి. ఒక పేరు కూడా మన నోటికి తిరగవు. కుందేలు చెవి ఆకు. కుందేలు చెవి ఆకు చెట్టు పెరగాలి, వృక్షం అవ్వాలి ఇది. ట్రై టు టేక్ మూలికల్ అండ్ బికమ్ నెక్స్ట్ బోధిధర్మ. వెళ్దాం, బోధిధర్మకి వెళ్దాం. బోధిధర్మ అంటే పేరు అదే తెలుసు. ఎక్కడ ఎక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చుంది ఖాళీ అయింది, కూర్చుందా. ఐ డు వాంట్ టు సెట్ బోధిపూరి రా. ద నెక్స్ట్ బోధిధర్మ ఇస్ బోధిపూరి. అవును, నాతో పాటు నువ్వు కూడా. బోండం పూరి, నాకు బోధిపూరి.
హెర్బల్ గార్డెన్ లో అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి, ఇంకా పెంచుతున్నారు. పేర్లు అయితే అసలు నోటికి తిరగని కూడా తిరగట్లేదు. ఫుల్ గా టైర్డ్ అయిపోయాం నడిచి నడిచి. ఇంకెందుకు లాంగ్ పాత్ అండి, ఎక్కువ నడకే ఉంటుంది. అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ కావాలంటే మీకు చెట్లు కూడా అమ్ముతారు, తీసుకొని మీ ఇంట్లో పెంచుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. కొంతమంది ఇంట్లో ఆయుర్వేదిక్ మూలికలు మన మెడిసిన్స్ వాడతారు కదా, ఇంట్లోనే పెంచుకొని ఇవి ఇంట్లోనే వాడతారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ చాలా మంది కొనుక్కెళ్తున్నారు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి రాక్ గార్డెన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అది ఎట్లా ఉందో కూడా చూసేయండి. లోపలికి వెళ్ళలేదా? లేదు, ఎందుకు పోయి ఎక్కుతావా, ఇరిగిపోతాయి అవి. టచ్ చేసి చూడు తెలుస్తుంది. పద లెచ్చుకో, పద 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 పద. ఇక్కడ నిల్చో, తీస్తా. అవును పెట్టారు. ఇది తిరుగు పూర్ణిమ. అవుట్ స్టాండింగ్ దా. కొంచెం తొందరరా, పర్ఫెక్ట్. సూపర్, ఎవరు లేరు, పాలే వచ్చింది. ఆ రాక్ గార్డెన్ అండి, ఇది ఎంత బాగుందో కదా. మా స్టోన్ పైన నందిని అండ్ దక్షిణామూర్తి స్వామిని చెక్కారండి, ఎంత బాగా చెక్కారు. అండ్ పైనుంచి వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ గార్డెన్. ఎంత బాగుందండి. ఆ చుట్టూ మొత్తం చెట్లతోనే ఆ క్లాక్ లాగా తయారు చేశారు, చాలా డిఫరెంట్ గా బాగుంది. సో ఇక్కడ వరకు అయితే మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి, ఈవినింగ్ టైం అయింది. ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ రావడం బెటర్ అండి. మేము 4 o'clock స్టార్ట్ అయ్యాం, అందుకే ఫాస్ట్ గా అన్ని చూసుకుంటూ క్యాప్చర్ చేసుకుంటూ అలా చేస్తే మాకు ఇంత టైం పట్టింది. పిల్లలు ఉంటే ఆడుకుంటారు చేస్తారు కదా, అలాంటి వాళ్ళు మార్నింగ్ 10, 11 అలా వస్తే సఫిషియంట్ టైం అయితే ఉంటుంది, ఫుల్ గా ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా చెట్లని సైడ్స్ ఇంకా పెంచుతున్నారు, ఇంకా అందంగా తయారు చేయడానికి. అండ్ యాక్టివిటీస్ ఏవైతే సింగింగ్ అని ఫోక్ డాన్స్ అని ఏమి ఉన్నాయి వాటికి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఉన్నప్పుడైతే కాసేపు చూసి ఇంకెళ్ళిపోయాము. లెట్స్ సీ హౌ దే డాన్స్ అనమాట, ట్రైబల్ డాన్స్ ఇది. ఈ యాక్టివిటీస్ దాంట్లో నెక్స్ట్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో ఈవినింగ్ అవుతుందండి, చల్లగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతున్నాను నేను ఇంకా. సో అక్కడ వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ తర్వాత చాలా మంది స్టాల్స్ అయితే పెట్టుకున్నారు, ఫుడ్ రిలేటెడ్ కానీ శారీస్ కానీ ఫ్రూట్స్ ఏవైనా కానీ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఎవరికైనా కావాలంటే అవి కొనుక్కోవచ్చు. నాకు ఇక్కడైతే ఒక హెర్బల్ ది ప్రోడక్ట్ అయితే దొరికింది, టీ అంట. ఒక్క స్పూన్ వేసుకుంటే అవి 3 times యూస్ చేసుకోవచ్చు. మనం వడగట్టుకున్న తర్వాత పడేయొద్దంట, అది మళ్ళీ నెక్స్ట్ 2 times యూస్ చేసుకోవచ్చు అంట. వెరైటీ అనిపించింది, సో అదొకటి తీసుకున్నాను. ఇక్కడ ఫ్రూట్ అని, ఈ ఫ్రూట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇట్లా మనకు తెలియని ఎన్నో ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు మనం ఎన్నో తెలుసుకోవచ్చు. సో లాస్ట్ డే కాబట్టి చాలా స్టాల్స్ క్లోజ్ ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను అట్లా చూసుకుంటూ మీకోసం అన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా అక్కడ ట్రైబల్స్ డాన్స్ చేశారు కదా, ఆ ట్రైబల్స్ డాన్స్ హెడ్ పైన చూసారు, అవి నెమలీకలంట. సో చాలా బాగుంది. ఇక్కడ నెమళ్ళు కూడా నేను క్యాప్చర్ చేసా, చాలా దూరంగా ఉన్నాయి ఇక్కడ.
just wanna stay in with you, in with you. 'Cause everyone is so loud. I just want a little bit of peace and quiet. Keep it quiet. Give me a sense of direction. Give me some time for introspection. 'Cause I need to keep on going. I need to keep on going. I need to be a forward thinker. Don't give me what I want, just give me what I think. I'll be anything, anything to be free. Don't give me what I want, just give me what I need, and I'll be out of your way. Give us a sense of direction. Give us a chance to be introspective. 'Cause I need to నేను మీతో చెప్పాను కదా రాష్ట్రపతి నిలయంలో పీకాక్స్ ఉన్నాయని చెప్పి నెమళ్ళు. సో అవి కనబడితే బాగుండు చూడాలనిపించింది నాకైతే. సో మీకు చూపిస్తున్నా కదా స్టాల్స్ ఎగ్జిబిషన్, వాటికి చూస్తున్న టైంలో ఎదురుగా గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో అయితే ఇవి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 2 కనబడ్డాయి, చాలా ఉన్నాయంట. సో ఫైనల్లీ నైట్ వ్యూ కూడా ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఎంత అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో నైట్ వచ్చేసి వ్యూ ఒక లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ 2-3 ప్లేసెస్లో ఫోటోలు దిగడానికి అట్లా సెట్టింగ్స్ అయితే అరేంజ్ చేశారు. అవి కూడా ఫోటోలు దిగేసి మేము సైలెంట్గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. మనం వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటాం కదా, నేనైతే సజెస్ట్ చేస్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి. నాలెడ్జ్ గెయినింగ్ అయినా, పిల్లలు ఆడుకోవడానికైనా, యాక్టివిటీస్కైనా, ఎన్నో తెలుసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. మీకు కుదిరితే ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బై బాయ్.